A very good evening to one and all. I'm Dr. Indu Bhargavi, MBBS DNB gynecologist. ఈ రోజు మనం few very important topics గురించి మాట్లాడదాం. That will covers the PCOS in young girls. Then next ఇప్పుడు burning topic వచ్చేసి unmarried pregnancies. Then we'll talk about summer strokes అంటే pregnancies లో especially as I'm a gynecologist, pregnancy in summer అదొక టాపిక్ మాట్లాడదాము. దెన్ కమ్స్ ద లేట్ మ్యారేజెస్ అబౌట్ 30 or 35 ఏజ్ గ్రూప్ వాళ్ళ గురించి మాట్లాడదాం. దెన్ ఆఫ్టర్ విల్ టాక్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ డీటెయిల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఫస్ట్ కమ్స్ ఫస్ట్ యంగ్ ఏజ్ పీపుల్, లేడీస్లో ఆర్ గర్ల్స్లో, టీన్స్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ రీసెంట్ టైమ్స్లో ఎవ్రీ థర్డ్ ఆర్ ఫోర్త్ గర్ల్ అంటే ఒక 5 మెంబర్స్లో 2-3 గర్ల్స్కి ఫర్ షూర్గా పీసీఓ ఒక చిన్న పెయిన్ వచ్చినా దే విల్ గెట్ స్కాన్. ప్రతి స్కాన్లో పీసీఓ పిక్చర్ అనేది అయితే ఉంటుంది. పీసీఓడి అన్నట్టు చెప్తారు మీకు సింపుల్ టర్మ్స్లో. పీసీఓడి, పీసీఓఎస్ అని చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటారు. కాకపోతే స్కాన్లో ఇచ్చిన ప్రతిసారి దట్ డజంట్ మీన్ అమ్మాయికి పీసీఓడి ఉంటుందని కాదు. టీనేజ్ గ్రూప్లో అప్పుడప్పుడే మెచ్యూర్ అవుతారు కాబట్టి స్కాన్లో ఓవరీస్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా అప్పుడప్పుడే మెచ్యూర్ అయ్యి గ్రోత్ అప్పుడప్పుడే ఉంటుంది. కాబట్టి ఆ మార్ఫాలజీ అంటే పీసీఓడి అంటే ఒక పర్ల్స్, ఇప్పుడు మనకి ఎలా అయితే పర్ల్ సెట్ ఉంటుందో ఆ లుక్ ఉంటుంది అనమాట. ఆ మార్ఫాలజీ అనేది ఉంటుంది. దట్ ఈస్ వెరీ కామన్. స్కాన్లో పీసీఓ ఉంది అని అంటే గర్ల్కి పీసీఓ ఉందని డయాగ్నోసిస్ అయితే చెయ్యలేము. వేరే ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉంటాయి. ఇవి అన్ని కోరిలేట్ చేసుకొని అప్పుడు ఫైనల్ డయాగ్నోసిస్కి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అని ఇస్తాం. కానీ జస్ట్ బికాజ్ మీ స్కాన్లో పీసీఓడి ఉంది ఆర్ పీసీఓఎస్ పిక్చర్ ఇచ్చారు అని అంటే మీకు పీసీఓఎస్ ఉందని కాదు. దట్స్ ఫర్ షూర్. మీరైతే ఇది కీన్గా టీన్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్కి తెలీదు, వాళ్ళకి తెలియక టెన్షన్ పడతారు అండ్ మీకు కూడా అవేర్నెస్ ఉండదు. కాబట్టి నేను మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాము. జస్ట్ బికాజ్ స్కాన్లో ఉంది అని అంటే దట్ డజంట్ మీన్ యూ గాట్ పీసీఓ. పీసీఓ విత్ మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ దానికి కూడా కొంతమంది టీనేజ్ గ్రూప్లో కొంతమందికి 21 to 35 days అనే సైకిల్ అనేది రెగ్యులర్ సైకిల్స్ అనమాట. 21 days కంటే తక్కువ వచ్చినా అంటే ఎవ్రీ మంత్లీ ట్వైస్ అంటే 2 సార్లు రావడం, 3 సార్లు రావడం, లేదు అని అంటే 2 monthsకి ఒకసారి రావడం, 3 monthsకి ఒకసారి రావడం అనేది ఇర్రెగ్యులర్ అనమాట. బట్ 21 to 35 days ఆఫ్ వేరియబిలిటీ ఈజ్ వెరీ కామన్. వై ద పీసీఓఎస్ ఈజ్ వెరీ రైజింగ్ ఇన్ దిస్ ఎరా అని అంటే సింపుల్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. మన మమ్మీ టైమ్స్లో లేవు, మన గ్రాండ్ మదర్స్ టైమ్స్లో లేవు. ఇప్పుడే ఎందుకున్నాయి అని అంటే సింపుల్ థింగ్ ఏంటి అంటే ఫాస్ట్ ఫుడ్స్, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్, ఎస్పెషల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎస్పెషల్లీ టీనేజ్ గ్రూప్లో ఏంటి అని అంటే ఎవ్రీ వన్ ఈజ్ బిహైండ్ నీట్ ర్యాంక్స్ అండ్ ఐఐటి ర్యాంక్స్. ఇవన్నీ స్ట్రెస్ అనమాట. ఈ స్ట్రెస్ కూడా చాలా పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ దేర్ హెల్త్స్ ఎస్పెషల్లీ. సో సింపుల్గా ఏంటి అని అంటే ఇవన్నీ అవాయిడ్ చేయాలి. పీసీఓ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి అని అంటే పీసీఓ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రెజెంట్ ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్. దానివల్ల ఏమైతుందంటే టీనేజ్ గ్రూప్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత వన్స్ దే గెట్ మ్యారీడ్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. ఈవెన్ అలా లేట్ 20s అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. దాని తర్వాత ప్రెగ్నెన్సీస్ కూడా అయిపోయింది తర్వాత అనంటే బీపీస్, షుగర్స్, కార్డియాక్ డిసీజ్ అంటే హార్ట్ డిసీజ్ కానీ లివర్ డిసీజెస్ కానీ ఇది ఏంటి అని అంటే పీసీఓ టీనేజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అయ్యి 40s 50s వరకు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే వీ కెన్ ప్రివెంట్ ఆల్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనమాట. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే 21 days కంటే ఎక్కువ ఉన్నా, 35 days కంటే ఎక్కువ వస్తున్నాయి సైకిల్స్, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, అలా ఏమన్నా అనిపించినా యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ నియర్ బై గైనకాలజిస్ట్. ఓకే, అండ్ సింపుల్ హౌ టు ప్రివెంట్. ఓకే, ఒకసారి వచ్చింది దాన్ని ప్రివెంట్ చేయొచ్చా ముందు నుంచే అని అంటే ఆబ్వియస్లీ దట్స్ ద సింపుల్ థింగ్. ఏం చేయొచ్చు అని అంటే ఆల్వేస్ ట్రై టు హ్యావ్ హెల్దీ ఫుడ్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవి ఎక్కువ తినడానికి ట్రై చేయండి. యాజ్ టీన్స్ యూ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్, దట్స్ ఫర్ షూర్. బట్ ఈ చైనీస్ బిర్యానీస్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కంప్లీట్గా కాకపోయినా 80-90% మీరు తగ్గించేస్తే విత్
హెల్దీ డైట్ తీసుకొని ఎవ్రీడే 1-2 hours ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ బ్రిస్క్ వాక్ కానీ ఇలాంటివి చేసుకొని, అంటే ఏదో వాకింగ్ అంటే సింపుల్ వాకింగ్ కాకుండా బ్రిస్క్ వాక్ చేయాలి, స్పీడ్ వాకింగ్ అనమాట. యూ హ్యావ్ టు స్వెట్ సో మచ్ దట్ యువర్ టీ షర్ట్ విల్ బీ వెట్ అనమాట. యువర్ టీ షర్ట్ హ్యాస్ టు బి గెట్ వెట్. అప్పుడే మీరు అంతగానం వెల్ ఎక్సర్సైజ్ చేసినట్టు అనమాట. ఏదో సింపుల్గా వాక్ చేసాము అనేది కాదు. సో సింపుల్ ఏంటి అని అంటే ఫుడ్, ఎక్సర్సైజ్, ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజ్ అవి కూడా తీసుకోవాలి అనమాట. యోగా ఇఫ్ పాసిబుల్, యోగా ఆర్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అయితే పక్కాగా చూసుకోవాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. మీకు సీట్స్ రావాలి అవి ఇవి ఉంటాయి, కానీ అవన్నీ హెల్త్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా, అలా అనమాట. ఇవన్నీ లేకుండా మీరు ఎంత చదివినా వేస్ట్. సో హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి.